రన్ చేయాలి. రన్ చేయాలి. తెలుగు సంక్షేమ సంఘం నుంచి ఏర్పాటు చేశాము. గత 25 ఏళ్లలో కంటిన్యూస్గా కరోనా మినహాయించి ఇది 23వది. ఒక్క రోజు కూడా, ఒక సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా నిర్విరామంగా చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదంగా ఎంజాయ్ చేసి ఈ పర్టికులర్ డేలో అందరూ బంధుమిత్రులు అందరూ ఇక్కడ కలుసుకొని సరదాగా సమయం గడిపి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మీరు మీడియా మిత్రులు మీరు సహకరిస్తున్నారు. 23వ తెలగ సంక్షేమ సంఘం తరఫున కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుపుతున్నాం. ఈ రోజున మా ఈ కార్యక్రమానికి మా సంఘం తరఫున ప్రతి సంఘీయుడు వచ్చి పాల్గొంటున్నారు. సుమారు 5,000 నుంచి 6,000 మంది జనాభా కలిగినటువంటి భోజన ఏర్పాట్లు, కార్యక్రమాలు, అలాగే పిల్లలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఆటలు, పాటలు, అలాగే పెద్దలకు కార్యక్రమాలు ఉన్నాయండి. ఆడవాళ్ళకి ఆటల కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ప్రత్యేకించి సంవత్సర కాలంలో ఎన్ని పనులు చేసుకున్న ఈ కార్యక్రమానికి అంటే వన సమారాధనని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడపడానికి మా సంఘం గత 25 సంవత్సరాల నుంచి నిర్విఘ్నముగా కృషి చేస్తూ మా సంఘం తరఫున మా సంఘంలో ఉన్న కమిటీ సభ్యులైతేనేమి, సంఘంలో ఉన్న వాళ్ళైతేనేమి ఒక 25 సంవత్సరాల కాలం పాటు మనం ఏదైనా సంఘాన్ని నడపాలంటే మీకు తెలియదు ఏం కాదు మీడియా మిత్రులకి, అది నిర్విఘ్నంగా నడుపుతున్నామంటే ఎంత యూనిటీ ఉందనేది మా యూనిటీకి ప్రత్యేకించేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు మీరు మరియు మిగతా రాజకీయ నాయకులు కూడా ప్రముఖులు కూడా ఈ రోజున పురంధేశ్వర్ గారు అయినా సోము వీర్రాజు గారు వచ్చేళ్ళారు. అలాగే మినిస్టర్ గారు వస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు రాజమండ్రి ఎమ్మెల్యే కూడా వస్తున్నారు. మాకు సమాచారం ఉంది ఆల్రెడీ. ఇలాగా మమ్మల్ని గుర్తించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు ప్రత్యేకించి ఏంటంటే ఈ తోటని చల్లా శంకర్రావు గారు ఇచ్చి ఈ వెన్యూ అనేది లేకపోతే ఏ కార్యక్రమం కూడా చేయలేము. తెల్ల శంకర్రావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలగ, జై జై తెలగ, జై తెలగ, జై తెలగ, జై జై తెలగ. సంబంధించినటువంటి పెద్దలందరికీ, సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా తోటలో వీటికి వనభోజనాలు పెట్టుకోవడం అలవాటు. ఈ వన సమారాధన అనేది మనకు సంబంధించినటువంటి కులస్తులందరూ కూడా ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఈ వనభోజనాల సందర్భంగా ఒకే దగ్గర అందరూ కూడా ఒక మంచి చెట్లు కానీ, వాళ్ళ యొక్క బంధుత్వాలు కానీ, లేదా వాళ్ళ పిల్లలకి వివాహాల గురించి కానీ, లేదా వారి యొక్క మంచి చెట్లు అన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఒక సమృద్ధమైనటువంటి భావంతో ఇక్కడ అందరూ చేరుకోవడం జరుగుతుంది. అందుగురించి వన సమారాధన పెట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే భగవంతుడు పరమేశ్వరుడు కార్తీక మాసంలో వసంత చుట్టు దగ్గర పూజ చేసుకొని సంఘీయులందరూ కూడా ఒకే దగ్గర చేరడం అనేది సాంప్రదాయంగా జరుగుతుంది. అందుకు ప్రత్యేకించి ఈ తెలగ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సక్రమంగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలను బాగా ఎప్పుడు చేస్తున్నారు. వారందరికీ కూడా మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ పిల్లలు ఎవరైనా సరే
10th ఇంటర్మీడియట్ ఎన్ని డిగ్రీ చదువుతున్న వాళ్ళందరూ కూడా బాగా చదివించండి. ఎవరిని కూడా వేరే ఇంకొక వృత్తి దాంట్లో పెట్టడానికి కాకుండా వృత్తి వ్యాపారాలు చేసినా కూడా ఎక్కువ చదివించండి. పిల్లల్ని మటుకు బాగా చదివించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే భోజనాలు చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్యూ లైన్ లో వెళ్ళి క్యూ పద్ధతి పాటించి భోజనం చేసేందుగా కోరుతున్నాం.